వాస్తవంగా ఇయాల కేంద్ర ప్రభుత్వం అయితే గల్ఫ్ కార్మికుల గురించి పై సంబంధం పనిచేయలేదు. మరి ఈయన ఎంతసేపు ధర్మపురి అరవిందు గల్ఫ్ కార్మికుల విషయాన్ని తీసుకొస్తూ గల్ఫ్ కార్మికులకు ఏదో చేస్తున్నట్టు చాలా సందర్భాలల్ల ఇది ఒక ఏమంటారు సవతి ప్రేమను వలకబోయడం జరుగుతున్నది. అయితే గల్ఫ్ కార్మికులకు చేయాల్సినంత శక్తి అరవింద్ దగ్గర ఉన్నప్పటికీ ఏనాడు కూడా చట్టసభలలో గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి ఒక మాట మాట్లాడలేడు. ఆ సమస్యల్ని లేవనెత్తలేడు. మరి అందుకే మేమేమంటున్నామంటే ఇలా జీవన్ రెడ్డి గారు ఇప్పుడు నేనైతే ఒక కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇంకో రకమైన వ్యక్తిని కాదు. నేను నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీ కాడో నేను కప్పుకోలేదు. ఇలా ఒక గల్ఫ్ కార్మికుల సమస్యల మీద ఒక పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటానికి జీవన్ రెడ్డి గారు మద్దతైనరు, తోడైనరు. మరి ఆయనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, అధికారంలోకి వచ్చినప్పుడైనా కానీ ఈ సమస్య గురించి ఎక్కడ కూడా తగ్గకుండా చట్టసభలల్లా మాట్లాడడం జరిగింది. మరి అందుకే ఇవాళ గల్ఫ్ కార్మికులందరూ కూడా మనకు ఒక అండ కావాలి. మనం ఎంతగానో ఇక్కడ మొత్తుకున్నా, కొట్లాడుకున్నా కానీ ఇక్కడ వరకు కొట్లాడుకుంటున్నాం కానీ అసలు సభలల్లో, చట్టసభలల్లో మాట్లాడే మనిషే దిక్కు లేకుండా అయిపోయింది మనకు అనే ఉద్దేశంతో ఈ జీవన్ రెడ్డి గారు ఏకైక వ్యక్తి గల్ఫ్ సమస్యను లేవనెత్తడం కానీ, దానికి కార్మికులకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించడంలో కానీ జీవన్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే ఇవి చట్టసభలల్లో మాట్లాడుతున్నారు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాడు. మరి అందుకోసమే ఇలా యావత్ గల్ఫ్ కార్మికులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. సరే కొంతమంది ఏమనుకుంటారంటే గల్ఫ్ కార్మికులు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ బీజేపీకి ఎత్తారు అనే ఆలో అపోహలో ఉన్నారు. అదేవిధంగా దాన్ని పబ్లిక్ చేస్తున్నారు. కాకపోతే వాస్తవంగా కరోనా సమయంలో గల్ఫ్ కార్మికులు ఎన్ని అవస్థలు ఎదుర్కొన్నారు, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎంత నష్టపోయినరు అవంతా కూడా ప్రజలు, కార్మికులు మర్చిపోలేరు. ఇలా కరోనా సమయంలో మీరు ఏం చేసిర్రు? ఒక బాధ్యత గల ఎంపీగా మీరు ఎంతమంది కార్మికులను చలో దునియా గురించి పక్కన పెడితే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఎంతమందిని మీరు ఆదుకున్నారు? మీరు చెప్తున్నారు ఏంటంటే నేను కాల్ సెంటర్ పెట్టినా, నేను 600 మంది కార్మికులను ఆదుకున్నా, నేను ఇది చేసిన. అరే భయ్, నీ సొంత విషయాలు చెప్పకు. ఇలా స్వచ్ఛంద సంస్థలు అనేకమైనటువంటివి ఉన్నాయి. అనేక మంది వ్యక్తిగతంగా ఏది మంచి మనసుతోటి పనిచేస్తున్నారు. సరే, మీకు ఉన్న మంచి మనసుతోటి మీరు చేస్తుండొచ్చు. కాకపోతే మేము ఏమంటున్నామంటే మీరు ప్రభుత్వం ద్వారా నువ్వు చేస్తే ఇప్పుడు ఛాయలీల మందమే, ఇప్పటి మందమే, ఇప్పుడు ఆకలి అవుతుంది మాకు కడుపు నింపునంటే నువ్వు నీళ్ళు ఇచ్చి ఎలగొడుతున్నావు. అట్లా కాకుండా శాశ్వత పరిష్కారం కావాలి. దీన్ని చట్టసభల్లో మాట్లాడించి ఇప్పుడు విశ్వగురు అని చెప్తున్నారు కదా మోడీ. మరి మీ మోడీ గారికి ఈ చిన్న గల్పుగడ్డను ఈ సమస్యల్ని పరిష్కరించే శక్తి లేదా? మరి ఎంతసేపు ఇలా నరేంద్ర మోడీ గారు 7 సార్లు గల్ఫ్ పర్యటించిండు, యూఏఈ పర్యటించిండు. మరి 7 సార్లు పర్యటించి ఆయన ఏ ఒక్కనాడు కూడా గల్ఫ్ కార్మికులను కలిసి నిజంగా వాస్తవంగా ఇవాళ ఎట్లయితే మన అందరం ఇట్లా కూర్చున్నామో ఒక ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నది కాదు, మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఈ విధంగా కార్మికుల దగ్గరికి పోయి మరి వాళ్ళ కష్టాలు ఏంద్రా బిడ్డ, మీ పరిస్థితి ఏంది, మంచిగా ఉన్నదా లేరా అని ఏనాడు గల్ఫ్ కార్మికుల మంచి చెట్ల గురించి ఆలోచించలేడే. మరి అందుకే మేము ఏమంటున్నామంటే ఇలా ఎవరైతే అరవింద్ గారు ఉన్నారో, ధరంపూర్ అరవింద్ గారు ఎంతసేపు అహంకారపూరితమైనటువంటి మాటలతోటి ఇలా ప్రజలందరినీ కూడా ఒక వక్రీకరించే విధంగా అసలు లేని ఉన్నట్టు, ఉన్నాయి లేనట్టు, ఏదో అద్భుతాలు జరిగినట్టు, గల్ఫ్ కార్మికుల ఇండ్లలో సిరి సంపదలు కురిసినట్టు ఆయన మోడీ పాలనలో ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని చెప్పడం జరుగుతున్నది. కానీ వాస్తవంగా ఇలా కరోనా సమయంలో జరిగినటువంటి ఏదైతే అది ఉందో, మరి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం చాలా దుర్మార్గమైనటువంటి పాలన జరిగింది. చాలా అన్యాయానికి గురి చేసిర్రు, కార్మికులను నిండా ముంచిర్రు. ఇవాళ ఏం చెప్తున్నారు? మేము ఇంతమందిని తెప్పించినాం, అంతమంది. అరే భయ్, ఈ ఇరాక్కును కువైట్కు యుద్ధం జరిగినప్పుడు 1,70,000 మంది కార్మికులను అక్కడ నుండి సురక్షితంగా భారత్కు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను క్షేమంగా, సురక్షితంగా వారి ఇంటికి పంపించడం జరిగింది, వాళ్ళ కుటుంబాల దగ్గరికి చేర్చడం జరిగింది. మరి ఇలా కరోనా సమయంలో లక్షలాది మంది కార్మికులు ఆడ చచ్చిపోతున్నారా, మమ్మల్ని ఇండియాకి తీసుకుపోరా అని ప్రాధేయపడ్డా, బతిమిలాడినా మనం అనేక రకాలుగా ఏదైతే వినతి పత్రాలు ఇచ్చినాం, అందరిని కలిసి మొరబెట్టుకున్నాం. ఏ ఒక్కడు కూడా
పైసా మందం పనిచేయలేడు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం రెండిటికి కూడా మనము విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోలేదు. అందుకే మేమేమంటున్నాం అంటే, ఇయ్యాల ఆ అవస్థలు ఎవరు మర్చిపోలేరు. మీరు కార్మికులను కాపాడాల్సింది పోగా, వాళ్ళకు ఏదైతే నార్మల్ ఛార్జీలు ఉన్నాయి గదా! ఇయ్యాల ఫ్లైట్ టికెట్ 20,000కి వచ్చేదాన్ని వందే భారత్ మిషన్ అని ఒక గొప్ప పేరు రాసుకొని, దానికి డబల్ రేట్లు 40,000 చేసినావు. 40,000 ఉన్నదాన్ని 80,000 చేసినావు. నా చార్టర్డ్ ఫ్లైట్‌లతోటి ఈ ఈ దోపిడీ జాలదన్న విధంగా మళ్ళా దీన్ని ఏం చేసిండంటే ప్రైవేట్ ఫ్లైట్‌లను పెట్టి దాంట్లో మూడింతలుగా విపరీతంగా లక్షల రూపాయల చొప్పున మీరు గల్ఫ్ కార్మికుల దగ్గర పైసలు వసూలు చేసి మీ జేబులు నింపుకున్నారు. మరి అందుకే మేమేమంటున్నామంటే, ఆ రోజు మీరు అట్లా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఈడ క్వారంటైన్ పేరు మీద వీళ్ళు దోసుడు. వీని ఇష్టం ఉన్న హోటళ్ళకు వీళ్ళు పంపించుకుంటా, ఇయ్యకపోతే పైసలు ఇయ్యకపోతే పాస్‌పోర్ట్‌ల దగ్గర పెట్టుకుండు. ఎంత దుర్మార్గమైనటువంటి పాలన ఈ కరోనా సమయంలో మీరు చేసిర్రో కార్మికులు మర్చిపోలేరు. మరి ఇయ్యాల ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారి విషయంలో మేమొక కట్టుబడి ఉన్నాం. దునియా గురించి కలివెళ్ళి మేము ఎక్కువ మాట్లాడదలుచుకోలేం. ఎందుకు అనంటే, మేము ఒక గల్ఫ్ పాయింట్ మీద పోతున్నాం. గల్ఫ్ సమస్యల పరిష్కారం కొరకు కొట్లాడుతున్నాం కాబట్టి, ఈ గల్ఫ్ విషయం గురించే నేను మాట్లాడదలుచుకున్నా. మరి మిగతా వేరే మిత్రులు చాలామంది బీజేపీ ఎన్ఆర్ఐ సోదరులు నాకొక ప్రశ్న వేయడం జరిగింది. మీకు కూడా చెప్పిన అన్న, మీకు మా బండి మన ధరంపూర్ అరవిందే దొరికిండా? మరి మీ బండి సంజయ్ని కూడా అనొచ్చు కదా, మరి ఎందుకు మీరు ఆయన చేస్తలేరు, ఈయనని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, ఇవాళ మా గల్ఫ్ కార్మికుల కోసం కొట్లాడే వ్యక్తితోటును మా గల్ఫ్ కార్మికులను వాడుకునే వ్యక్తికి జరుగుతున్న యుద్ధం ఇది. నువ్వు అన్నది నాకు అర్థమైంది. ఇప్పుడు రవి గౌడ్ చెప్పిన దానిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీరు జీవన్ రెడ్డిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే, మా గల్ఫ్ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షుడు ఆయనే. అంటే మనకు మొదటి నుంచి కూడా కోర్టు కేసులలో ఎంబడొచ్చిండు, అసెంబ్లీలో మాట్లాడిండు, మండలిలో మాట్లాడిండు, మొన్న కూడా గల్ఫ్ బోర్డు పెట్టించడానికి కోసం రేవంత్ రెడ్డి ఎంబడి తిరిగిండు, అవన్నీ చేసిండు, అన్నీ శాంక్షన్ చేపించిండు. మరి మనకు అన్నం పెట్టినోనికి మనం సున్నం పెడదామా? అంటే పనేమో ఇక్కడ చేయించుకుంటావు, నువ్వు ఓటేమో వేరేని కేసుడు అంటే రేపు మనను ఈ చరిత్ర క్షమిస్తుందా? రేపు ఉద్యమాలు చేస్తే కూడా ఏదన్నా చేస్తే కూడా ఏమనుకుంటారు అంటే, పని చేసినోనికి వీళ్ళు ఓట్లు వేయరు అని అంటే భవిష్యత్తులో ఎవడన్నా చేస్తారా? ఇప్పుడు ఇదే అరవింద్ ఏం చేసిండంటే, పోయినసారి మొత్తం నేను ఓహో అనేసరికి గల్ఫ్లో ఉన్న వాళ్ళందరూ ఆయనకు ఓటేస్తేనే గెలిచిండు. ఈ 5 ఏళ్లలో ఆయన ఏం చేసిండని మనం అడుగుతున్నాం. అసలు నువ్వు 5 సంవత్సరాలల్లో ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది, ప్రవాసీ భారతీయ బీమా యోజన అని. ప్రమాదంలో చనిపోతే ఒక 10 లక్షల రూపాయలు వస్తుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ వెనకట ఎప్పుడో పెట్టింది. అది 325 రూపాయలు కట్టేది ఉంటుంది. మేము మొరమొర మొత్తుకుంటాం ఎన్నోసార్లు ఇదే అరవింద్ దగ్గరికి, మిగతా కేంద్ర మంత్రులకు, ఈ రవి గౌడు, వీతులందరూ కూడా అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. దాని గురించి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. అసలు ఎందుకు మాట్లాడలేదు మరి నువ్వు? అది కార్మికుల సమస్యనే కదా. తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బోర్డు పెడుతుంది అని అనగానే పరేషాన్ అయిపోతున్నాడు, గజిబిజి అవుతున్నాడు. అరే ఎందుకు ఇప్పుడు పెట్టిర్రు అంటే, మరి ఆ ఓట్ల కోసం పెట్టిర్రు అంటే, మరి ఓట్ల కోసం కాకపోతే దేనికోసమే? రాజకీయ నాయకులు మంచి పనులు చేస్తారంటే మరి ఓటు కోసమే కదా. పసు బోర్డు కూడా మరి ఓట్ల కోసమే కదా. 4 ఏళ్ళు 5 రోజుల్లో తెస్తా అన్నది 4 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఇప్పుడు ఎట్లా తెచ్చిండు? అది కరెక్టే, అది బాండ్ పేపర్ రాసిచ్చాడు. పోనీ ఇప్పుడు కూడా అరవింద్ గారు మీకు అంతగానో ఉంటే ఇంకొక బాండ్ పేపర్ రాసిర్రి, నేను కూడా గల్ఫ్ బోర్డు సెంట్రల్లో తీసుకొస్తా, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తా అని రాసి, మాకేం అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది, జీవన్ రెడ్డి గారు తెప్పించారు దానికి మీరు సంతోషపడుండ్రి. దేని లెక్క దానికే ఓట్లాడేటి పద్ధతి అయితే ఇది కాదు. మహేష్ గౌడ్ కూడా చాలా మంచి సహాయం చేస్తుంటాడు. ఎప్పుడు ఎవరి ఆపదలు ఉన్నా, ఎవరికైనా ఏమైనా కావాలన్నా కూడా అందుబాటులో ఉండి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మహేష్ గౌడ్ మాటల్లో తెలుసుకుందాం గల్ఫ్ కార్మికుల విషయాలు కావచ్చు, లేకపోతే జీవన్ రెడ్డి బాబు గురించి ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ చెప్పు, నీ అభిప్రాయం చెప్పు మంచిగా. నా అభిప్రాయం ఏంటంటే, జీవన్ రెడ్డి బాపు అంటే అదొక పేరు కాదు, ఒక బ్రాండ్. అది జీవన్ రెడ్డి బాపు ఒక మనకు ఇంటి మనిషి లెక్క. ఏదున్నా అన్న బాపు అంటే నేనున్నానని అత్తడు. గల్ఫ్ బాధితులకు బాగా తోడు. ఇప్పటి వరకు ఎందరో వచ్చిర్రు చేసిర్రు కానీ ఎవరేం చేయలే. ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా గెలిచి గల్ఫ్ కార్మికులకు తోడు ఉంటాడని చెప్తున్నాను. మళ్ళీ మీ దోస్తులకు ఇట్లా ఏం చెప్తావు అందరికి, చుట్టాలకు కానీ? మా దోస్తులకు, మా చుట్టుపక్కల వాళ్ళందరికీ జీవన్ రెడ్డి బాబు కోటు వేసి 1,00,000 మెజారిటీతో గెలిపించమని చెప్తాను.
ఎందుకే నీకు జీవన్ రెడ్డి బాబు అంటే అంత అభిమానం? జీవన్ రెడ్డి బాబు అంటే అంత అభిమానం అంటే మనకు ఒక ఇంటి మనిషి లెక్క ఉంటాడు. మనం బాపు అంటే మనకు నేనున్నాను అత్తడు కాబట్టి ఉమ్, మనకు అంత అది. ఓకే. అదే ఇప్పుడు అరవింద్ ఉన్నాడు. ఆ, అరవింద్ ఏం చేసిండు? ఓ, అరవింద్ ఏమంటాడు? నా ఏంది మన రాజ్యాంగం మేము రాసినామని అంటాడు. ఓ. రాజ్యాంగం మేము రాసినామంటే ఆయనకి ఏముందని రాస్తాడు. బీజేపీలో ఉన్నంత మాత్రం రాజ్యాంగం రాస్తారా? బీజేపీలో ఉన్న వాళ్ళందరూ వినాలే అరవింద్ ధర్మపురి గారు మీరు. రాజ్యాంగం రాసిన అన్నాడు అరవింద్. ఓ, ఏం రాసిండు రాజ్యాంగం? అవును. ఇప్పుడు చెప్పి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే దాని మీద ఎంపీ అయ్యిండు. ఎంపీ అయ్యి ఇప్పుడు నేను రాజ్యాంగం రాస్తాను అంటుండు. మా పెద్ద మనిషి లక్ష్మీనారాయణ గౌడ్ ఉన్నారు ఇక్కడ. లక్ష్మీనారాయణ గౌడ్ గారు కూడా జీవన్ రెడ్డి గారి గురించి 2 మాటలు చెప్తా, కాంగ్రెస్ పార్టీ గురించి 2 మాటలు చెప్తా అన్నారు. వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు పెద్ద మనిషి. మన జీవన్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా అయ్యిండు. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కష్టపడి ప్రజలతో కలిసి ఉండి 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అయ్యి ప్రజల సేవ చేస్తున్నానికి ప్రజలకు అందుబాటులో ఉండి దవాఖానలకు ఉన్న మనుషులకు కూడా ఫోన్ చేసి ఎట్లున్నాడు, ఏ ఆరోగ్యం బాగుందని తెలుసుకున్నటువంటి వాడు జీవన్ రెడ్డి గారు. ఎన్నో పనులు చేసిండు. నేను చిన్ననాడు 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన. అప్పుడు కాడికెళ్ళి మొదలైంది. కొమ్మిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను ముందుకు పోయి మాట్లాడినా. మా గౌన్లో ఓలుకోకుండా నేను పోయి కలిసి కాంగ్రెస్ పార్టీ నేను కార్యకర్తగా ఉన్నా. ఒక పక్క నక్షత్రం ఉంటే ఒక పక్క నేను కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసి మన ఎస్ఐతో మాట్లాడి విడిపించుకొచ్చిన. ఇది సమాజం కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ దాన్ని ముందు అంచనా వేసుకోవద్దు. ఎప్పటికీ మనం ముందుకు వచ్చేది కాంగ్రెస్ పార్టీ. తర్వాత గౌన్లలో కూడా ఎన్నో 5 లక్షల రూపాయలు మంజూరు చేసింది. చెట్టు మిగిలి పెడితే ఇలా ప్రభుత్వం మనం ముందుకు వచ్చే పొజిషన్ ఉందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఇవాళ ఆయుష్లను కూడా ఎందుకు 5 సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత 4 సంవత్సరాలు ఇప్పుడు అవకాశం ఇచ్చినాం. ఆయన కూడా చాలా కష్టపడ్డాడు. ఇవాళ ఎవరికి ఆరోగ్యం మంచి లేకపోతే కూడా వచ్చినటువంటి ఆయుష్ణ గారు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తరఫునే చనిపోయినరు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు మేము మూలించుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం. వాళ్ళ పార్టీకి ఇట్లా ఉంటే గాంధీ చనిపోయాడు, నెహ్రూ చనిపోయాడు. ఆ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు దాన్ని ఆలోచించి మనం గెలిపించుకుంటే మనం మంచిగా ఉంటామని చెప్పి నేను అభిమానిస్తున్నాను. ఇవాళ అదే కాకుండా ఎన్నో రకాల కష్టపడి మన కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం. ఇవాళ దొరలు జమానాలు ఉన్నప్పుడు వాళ్ళు మన వెనుకబడితో కొక్కినటువంటి దొరలు ఇవాళ మనం ఎవడు కాలకుండా అయిపోయిండు. ఇవాళ గెలిపించిన తర్వాత జీవిరెడ్డిని లోపడేపించిండు, ఆయుష్ని లోపడేపించిండు, ఏం మనోహర్ రెడ్డిని లోపడేపించిండు. ఇటువంటి సమాజం లోపల ఉన్నానని చెప్పి నేను అభిమానిస్తున్నాను. జై తెలంగాణ. మరి ఇంత బాగానే ఉంది లక్ష్మణ్ గౌడ్ సాబ్. మళ్ళీ ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ అంటున్నావు కదా, అవును. మరి మధ్యలో బీజేపీ వాళ్ళు నీ నోట్ అడగలేదా? ఏవో బీజేపీకి నేను ఎప్పుడు నా జీవితంలో పడేయలేను, గెలకున్నా వేయలేను. బీజేపీ కాంగ్రెస్ గెలకున్నా వేయలే. కాంగ్రెస్ పార్టీ నేను చిన్నప్పటికెళ్ళి కలు తాగిన కూడా కాంగ్రెస్ పార్టీకి నువ్వు గెలిపించాలని ఈ పిల్లగాళ్ళకు కూడా చెప్పిన. ఈ పిల్లగాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో నా కొమ్మిరెడ్డి రాములు కూడా ఆయన వచ్చిండు. కార్యకర్తలు కమ్మర్పట్ల ఉన్నారు, భీమారావు ఉన్నారు. భీమారం ముందుకు రాకుండా కానీ కమ్మర్పట్టలు 20 మందితో నేను తోలకపోయి కొమ్మిరెడ్డి రాములు జీవన్ రెడ్డి దగ్గరకు తోలకపోయి ఓట్లు వేపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మనం ముందుకు రావాలి. ఇందిరాగాంధీ ప్రభుత్వం వెనుకబడిపోయినటువంటి కాకుండా ముందుకు నడిపించాలంటే ప్రజలు ఉండాలని చెప్పి అభిమానిస్తూ చదువుకున్న యువకులకు ఉద్యోగాలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అది వెనుకబడిపోయిన కుటుంబాలు అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చు, మంచిగా టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చు, ప్రభుత్వం ఇలా ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని నేను అభిమానిస్తున్నాను. తెలంగాణ జై కాంగ్రెస్. ఇది మిత్రులారా, లక్ష్మణ్ గౌడ్ గారు కానీ మిగతా మిత్రులు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే జీవన్ రెడ్డి బాపుని గెలిపించుకోవాలనేది లక్ష్యం. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని అందరి అభిమానం. ఇవాళ ఈ నీరాపే చర్చ ఇట్లా కొనసాగింది. మరో చర్చ మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేయాలి. జీవన్ రెడ్డి బాబు గెలిస్తే ఆయన ఒక్కడే గెలిచినట్టు కాదు, ఎంటైర్ నిజామాబాద్ పార్లమెంటు మొత్తం ప్రతి ఇంట్లో ఒక ఎంపీ ఉంటాడు, ప్రతి ఇంటికో ఎంపీ తయారవుతాడు. ఇది వాస్తవము, ఇది సత్యం. జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే మన ఓటు.